గుడ్ మార్నింగ్ గాయ్స్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. సో ఇవాళ అయితే 7కి లేసాను అనమాట. సో ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ చేసి ఇంకా డ్యాన్స్ ప్రాక్టీస్కి వచ్చా. ఇవాళ ఆకలేసింది ఫుల్గా. బ్రో? ఫుల్గా ఆకలేసింది, అందుకని కొంచెం టిఫిన్ చేసి వాకింగ్ చేస్తున్నాం. సో వాకింగ్ అయిపోయిన తర్వాత కాసేపు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేద్దాం. రూమ్కి అయితే వచ్చేసాం. నిన్నైతే డ్యాన్స్ ప్రాక్టీస్ కొంచెం యాక్టింగ్ చేసాను కాబట్టి సో ఇప్పుడు కూడా నాకు ఒక చిన్న డౌట్ ఉంది. సో అది ముందు క్లియర్ చేసుకున్నాం. బ్రో ఒకసారి చెప్పు బ్రో. సో నువ్వు యాక్టింగ్ చేస్తావు, డ్యాన్స్ చేస్తావు, ఇంకా బాక్సింగ్ చేస్తావు, అన్నీ నేర్చుకున్నావు బ్రో? అవునంటే లైట్గా నేర్చుకున్నాను. సో వీటిలన్నింటిలో నీకు బాగా ఇష్టమైంది ఏంటి బ్రో? ఒక్కటే చెప్పాలి. బాగా ఇష్టం ఫస్ట్ యాక్టింగ్. ఒక్కటే ఒకటైతే మూడు చెప్పా, మూడు అడిగే కదా. నీకు ఇష్టమైంది, బాగా ఇష్టమైంది. నేను చూసా కాబట్టి దగ్గరుండి. బ్రోకి బాక్సింగ్ అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ యాక్టింగ్ అంటే ఇంకా ఇష్టం. ఇప్పుడు కొత్తగా అన్ని డాన్స్ అంటే ఇంకా ఇష్టం. సో ఈ మూడిట్లో ది బెస్ట్ ఏది బ్రో నీకు? ద బెస్ట్ అయితే యాక్టింగే. ఎందుకంటే ఇప్పుడు ఆ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి ఆ ఇంట్రెస్ట్తో. తర్వాత మెల్లగా అంటే ఏంటంటే యూట్యూబ్లో చూసి నేర్చుకుంటూ ఉండేవాడిని. బాక్సింగ్ మాస్టర్స్, బ్రూస్లీ మూవీస్ అవి చూసి. అంటే ట్రైనింగ్ ఎక్కడ వెళ్ళా, ఇంటి దగ్గరే. ఆ వీడియోస్ ఏమైనా ఉన్నాయా? పాత ఉన్నాయి కొన్ని, అవి పెడతాను నార్మల్గా. మా వాళ్ళు చూడాలనుకుంటున్నారు బ్రో. నువ్వు చూస్తారు బ్రో, పెడదాం. ఆ వీడియోస్ ఉన్నాయి, పాత వీడియోస్. ఏం లేదు, సరదా నేను అప్పుడు చిన్నప్పుడు ప్రాక్టీస్ చేసేవాడిని టైంపాస్గా. సో ఆ వీడియోస్ పెడతాం చూడండి. అండ్ ఇప్పుడైతే లైట్గా మేము డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకుని ఇంకా షూట్ ఒకటి ఉంది, స్టార్ట్ చేస్తాం. సో మొన్నటి కొత్తగా ఏమైనా ఉన్నాయి బ్రో డ్యాన్స్ స్టెప్లు ఇవాళ నేర్పించి కొత్త పాటలు? పర్ఫెక్ట్ చేసుకుందాం నిన్నటిదే. సో పర్ఫెక్ట్ చేయాలి. ఓకే, అంటే మామూలుగా మీకు క్లిప్స్ పెడతాం. అది అప్పుడు నేను ఎప్పుడు కాలేజీలో స్కూల్లో ఉన్నప్పుడు చేసిన క్లిప్స్ ఉన్నాయి కొన్ని, అవి ర్యాండమ్గా పెడతాం. చూడండి. ఏ పెద్ద ఫైటర్ లెవెల్ ఎక్స్పెక్ట్ చేయమండి, నార్మల్గానే ఉంటాయి. నిబ్బా లెవెల్ ట్రైనింగ్ అనమాట. నార్మల్ ఇప్పుడు ఒకసారి చేస్తారు బ్రో బాక్సింగ్ లాగా, షాడో బాక్సింగ్ అంటారు కదా. బ్రో బాక్సింగ్ చేస్తారంటే ఒకసారి మీకు అది చూపిస్తాను, చూడండి. బ్రో అయితే ఇప్పుడు బాక్సింగ్ చేస్తా అని చెప్పారు కదా బ్రో. దీంట్లో ఏంటి బ్రో టిప్స్ ఏంటి, అసలు ఏంటి అలా? టిప్స్ ఏం లేవు. మామూలుగా నేను నేర్చుకుంది ఏంటంటే ఇలా హ్యాండ్స్తో ఫేస్ కవర్ చేసుకుని చిన్ డౌన్ చేయాలి. దీన్నేమో జాబ్ అంటారు, లెఫ్ట్ హ్యాండ్తో కొట్టేది. రైట్ హ్యాండ్తో కొట్టేది క్రాస్ అంటారు. ఇది హుక్, ఇలా రౌండ్ ఇలా తిప్పేది హుక్ అంటారు. ఇది అప్పర్ కట్ అంటారు. అంటే 4 బేసిక్ బాక్సింగ్. ఒకసారి చేస్తావు బ్రో? నార్మల్ షాడో బాక్సింగ్ చేస్తా చిన్నగా. ఓకే, యాక్షన్. లెగ్ మూమెంట్ కూడా బ్రో యాక్చువల్లీ ఒక బాక్సింగ్ లెగ్ మూమెంట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ప్రాక్టీస్ లేవన్నమాట, అప్పుడెప్పుడో చేసామని. మళ్ళీ ఇప్పుడే ఏదో అలా పంచులు వదిలేకున్నాయి. సో మళ్ళీ ప్రాక్టీస్కి రావాలి పర్ఫెక్ట్గా. మన సినిమా స్టార్ట్ అయ్యే టైంకి అయితే రెడీగా ఉంటుంది ఇంట్లో మనం. సో గాయస్, మన రూమ్ దగ్గర నుంచి అయితే బ్రో వాళ్ళ రూమ్ దగ్గరికి వచ్చేసాం. యాక్చువల్లీ ఈరోజు ఒక చిన్న షూట్ ఉంది. ఆ షూట్ ఏంటో చూద్దాం. మన బ్రో అన్నీ చదువుతున్నాడు. బ్రో ఏంటి? సో ఇవాళ ఒక షూట్ ఉంది, ఒక మ్యాటర్ షూట్ చేయాలన్నమాట. ఓకే, సో దానికోసం మొత్తం క్లీన్ చేస్తున్నారు రూమ్ మొత్తం. మొత్తం చెత్తగా ఉంది రూమ్. క్లీనింగ్ అయితే చేస్తున్నాడు బ్రో. ఇప్పుడు షూట్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఆ షూట్ తీయాలి కాబట్టి, చేయాలి కాబట్టి అది చూపించలేను. సో దానికి ముందు బ్రోని అడుగుదాం. బ్రో ఏంటి? సో స్టార్ట్ చేద్దాం గైస్ షూట్. మొత్తం క్లీన్ చేసుకున్నా రూమ్ మొత్తం. సో ఆ రూమ్ షూట్ చేయాలి మనం. సో ఈవినింగ్ అలా కంప్లీట్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకో షూట్ ఉంది, సో దానికి కూడా రెడీ చేసుకోవాలి. కాన్సెప్ట్ రాలా అది, సో అది కూడా ఆలోచించాలి. మధ్యలో నైట్ అంతా ఆలోచించా, బట్ నో కాన్సెప్ట్. తెలుసు కదా మన కాన్సెప్ట్ టైంకి రావన్నమాట, లేట్ అవుతూనే ఉంటాయి. బట్ చేద్దాం ఇవాళ ఎలాగో 2 వీడియోస్ అయితే కంప్లీట్ చేయాలి. బ్రో కమాన్ బ్రో. ఓకే, షూట్ అయితే స్టార్ట్ అయింది. బ్రో ఏంటి, ఎంతవరకు వచ్చింది? ఎంతో స్టార్ట్ అయింది, కొంచెం అయింది బిట్, ఒక చిన్న బిట్ అయింది.
సో మొత్తం కంప్లీట్ అయిపోయింది మ్యాక్సిమం ఆఫ్టర్నూన్ కల్లా. చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఈ ఫాదర్ రోల్ మదర్ రోల్ కూడా ఉన్నాయి. సో అవి కూడా చూపిస్తా, ఫాదర్ రోల్ వేసినప్పుడు మదర్ రోల్ వేసినప్పుడు కూడా. యా గాయస్, బ్రో అయితే ఫాదర్ రోల్ వేసేసాడు. బ్రో దా ఫాదర్ రోల్ చూడండి. వీసాలు పెట్టాలన్నమాట. స్టాక్ అయిపోయింది, కొత్త స్టాక్ వచ్చింది. ఓకే, ఏంటి బ్రో ఏంటి అది ఎలా అసలు? ఈ స్టిక్కర్లు అక్కడ ఉంటుంది అనమాట ఇలా. ఓకే, సో ఫాదర్ రోల్స్కి ఇలా స్టిక్కర్స్ ఉంటాయి. సో మనకి ఏది సెట్ అవుతుందో చూసుకోవాలి. ఒకటి ఒక మోడల్ అనమాట. కొంచెం రౌడీ వాటికి ఫాదర్ రోల్కి మీసాలకి ఏమన్నా అలా. ఓకే, ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టర్కి డిఫరెంట్గా అనమాట. మన ఫాదర్ కాబట్టి నేను మ్యాక్సిమం ఫాదర్ రోల్స్కి చూపి దగ్గరికి తీసుకొచ్చి ఇది కానీ ఫస్ట్ స్టార్టింగ్లో యూట్యూబ్ ఛానల్ స్టార్టింగ్ ఇది వాడేవాడిని. తర్వాత ఇది, లేకపోతే ఇది కామెడీ ఫాదర్ అయితే ఇది వాడతా. ఈ నార్మల్ ఫాదర్ అయితే ఇది వాడతా. ఇది ఏంటంటే కొంచెం సీరియస్ రోల్స్ ఏమైనా ఉన్నా ఇది కానీ వాడతా. అంటే సిచ్యువేషన్ తగ్గట్టు. ఓకే, ఇది వాడుతూ ఉంటాను అనమాట, అంతే. సో గాయస్, బ్రో అయితే ఇంకో గెటప్ కూడా వేసేసాడు. బ్రో ఇది లేడీ గెటప్ కూడా వేసేసాడు బ్రో. ఒక 4 డైలాగ్స్ చెప్తావా మా వాళ్ళ కోసం? నేను లేడీ గెటప్ వేసి మీద చెప్తున్నా. ఓకే, లేడీ గెటప్ వేసావు కదా, ఒక 4 డైలాగ్స్ ఏదైనా. ఒక అమ్మాయిలా, ఇప్పుడు ఒక మదర్ రోల్ కాబట్టి నువ్వు చేసేది ఒక మదర్ లాగా ఒక 2 డైలాగ్స్ కావాలి. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. ఓకే, మ్యూజిక్ అడగలేదు నేను. యాక్చువల్లీ ఇప్పుడు 12 అవుతుంది, కాఫీ వద్దులే కానీ బ్రో ఫుడ్ తిందాం. యా గాయస్, బ్రో అయితే పైన ఎడిటింగ్ చేసుకుంటున్నాడు. మన యాటిట్యూడ్ బ్రో పక్కన ఉన్నాడు. సో కిందకి ఆర్డర్ తీసుకోవడానికి వచ్చాం, పొద్దునుంచి వర్క్ చేస్తాను కాబట్టి. బ్రో ఇప్పుడు ఆర్డర్ వచ్చిందంట, ఆర్డర్ తీసుకుంటాడు. ఇదిగోండి ఆర్డర్ తీసుకుంటున్నాడు. చికెన్ బిర్యానీ తిందామని చెప్పి ప్లాన్ చేసాం ఈరోజు. బ్రో ఏంటి ఈరోజు ఫుడ్ మనకి? బిర్యానీ తీసుకున్నాం బ్రో. ఇంకా బిర్యానీ, అది కబాబ్ ఏదో వచ్చింది. ఓకే, మమ్మల్ని కిందకి పంపించి ఆసిఫ్ బ్రో పైనుండి చక్కగా ఎడిటింగ్ చేసుకుంటున్నాడు. పాపం వర్క్ ప్రెజర్స్ బాగా ఎక్కువైపోయినాయి బ్రోకి, అందుకే మంచి బిర్యానీ ఆర్డర్ చేశాడు జునీద్ బ్రో. అయితే వచ్చేసింది మాకు. బ్రో ఒకసారి ఇవ్వండి. ఇప్పుడు బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. బ్రో అయితే ఎడిటింగ్ చేసుకుంటున్నాను చెప్పా. అండ్ ఎడిటింగ్ చేస్తున్నా గైస్. సో తినేస్తా, ఇప్పుడు తినేసి మళ్ళీ ఇంకా కొంచెం ఉందన్నమాట, అది కూడా ఎడిటింగ్ కంప్లీట్ చేసుకుంటా. సో ఏంటంటే ఎక్కువ ఫోన్లు వాడుతూ ఉంటా కాబట్టి కలర్ వాడతా. బ్రో ఎక్కడి వరకు వచ్చింది మనది ఎంత షూటింగ్? అయిపోయింది బ్రో, ఎడిటింగ్ ఉంది ఆల్మోస్ట్ అయిపోయింది. అది అయిపోతే అయిపోయినట్టే మొత్తం. ఓకే ఓకే బ్రో, యాక్చువల్లీ నేను పొద్దున అడిగా కదా 3 క్వశ్చన్స్ అడిగా. ఏంటి బ్రో చిన్నప్పుడు నీకు ఏం అవ్వాలని ఉండేదని. అవునవును. సో నాకు పొద్దున కరెక్ట్ ఆన్సర్ రాలేదు బ్రో. యాక్చువల్లీ నువ్వు నాకు చాలా సార్లు బాక్సింగ్ ఇష్టం అని చెప్పావు. అవునవును. సో దేనికైనా యాక్టింగ్ ఇప్పుడు ఏంటి అసలు ఏమి ఇష్టం నార్మల్గా హానెస్ట్గా చెప్పు బ్రో. అంటే ఫస్ట్ నువ్వు ఏమవుదాం అనుకున్నావు, ఏంటి అసలు? నువ్వేమవుదాం అనుకున్నావు? యాక్చువల్లీ నేను డాన్స్ మాస్టర్ అవుదాం అనుకున్నా బ్రో. తెలుసు కొరియోగ్రఫీ అవుదామని. నీ వల్ల నేను యాక్టింగ్ ఫీల్డ్లోకి వచ్చా. సో ఏంటి నీ సిచ్యువేషన్? అంటే చిన్నప్పటి నుంచి సినిమాలు పిచ్చి ఉండేది. అంటే సినిమాలు చూసేవాడిని ఎక్కువ. ఓకే. కాకపోతే ఎక్కువ ఏంటంటే కరాటీ ఫిల్మ్స్ ఉంటాయి చూడు, బ్రూస్ లీ, జాకీ చాన్, అవి చూసి ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుందాం అని చెప్పి ఆ సినిమాలు చూసి చిన్నగా స్టంట్ చేసేవాడిని, ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసేవాడిని. తర్వాత మెల్లగా బాక్సింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. సర్లే బాక్సింగ్ నేర్చుకుందాం అని చెప్పి ఇంకా ఫోన్లో మైక్ టైసన్ వాళ్ళ మ్యాచ్లో జరుగుతూ ఉంటాయి కదా, వాళ్ళ ప్రాక్టీస్ అవన్నీ వీడియోలు చూసి ఎలా కొడుతున్నారు ఏంటి మెల్లగా చూస్తూ ఉండేవాడిని. సర్లే నేర్చుకుందాం ప్రొఫెషనల్గా అని చెప్పి విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియం ఉంది కదా, అవును, స్టేడియంలో వెళ్ళా. 1 వీక్ కోచింగ్ వెళ్ళా. 1 వీక్ కోచింగ్ వెళ్ళా. ఇనీషియల్ ట్రైనింగ్ అనమాట. నేర్పించారు మామూలుగా బేసిక్స్ నేర్చుకున్నా. 1 వీక్ అవగానే మ్యాచ్ అన్నారు. నాకు అప్పుడు దాకా ఏంటంటే కరాటీలు చెప్తా చూడు, గిరాటీలు చేసేవాడిని. మన బాక్సింగ్ ఏంటంటే జస్ట్ పంచ్లే కదా యూజ్ చేసేది, లెగ్స్ అవి యూజ్ చేయడానికి పర్మిషన్ ఉండదు. కిక్ బాక్సింగ్ అయితే చేయొచ్చు, మామూలు బాక్సింగ్లో అవ్వదు. సో మామూలుగా బాక్సింగ్ మ్యాచ్ అన్నారు. నాకు మైండ్ పోయింది, ఏంటి బాక్సింగ్ అన్నారు, నాకు ఏబిసిడీలు కూడా రావు. అప్పుడు ఇదేదో కొడతా ఉండేవాడిని నేను, ఒకటి లెఫ్ట్ జాబ్ కొడతా ఉండేవాడిని. సర్లే ఏదో ఒకటి అంటే అప్పుడు కాలేజ్ తరఫు నుంచి లైలా కాలేజెస్ చదివామని. అప్పుడు
మ్యాచ్ కాలేజ్ తరఫున. సరే నేర్చుకున్నా వెళ్దామని వెళ్ళి స్టేజ్ ఎక్కా, రింగ్ ఎక్కా. అది అందరూ పెద్ద పెద్ద బాక్సులు, వాళ్ళు కండ్లు తిరిగి ఉన్నారు. నాకు పడిపోతుంది అమ్మ ఏంట్రా బాబు అనుకున్నా. సర్లే ఏదో ఒకటి కొట్టేద్దాం అని చెప్పి ఫస్ట్ ఒక మ్యాచ్ ఎక్కా అనమాట. ఎక్కితే మనోడు కూడా ఆపోజిట్ కూడా నాలాగే రాదు, ఏమీ రాదు. సర్లే ఏదో ఒకటి అని చెప్పి ఆడిన తర్వాత నేను విన్ అయ్యా. ఓకేనా, నేను విన్న తర్వాత ఎలా విన్నాయని తెలియదు, ఏదో ఎలా కొట్టి వచ్చేసా. విన్నాయా అమ్మయ్య అయిపోయింది అనుకున్నా. అసలు నా దగ్గర ఓపిక లేదు ఆ రోజు, ఫుల్ వర్షం అనమాట. తినడానికి ఫుడ్ కూడా లేదు. అప్పుడు అంటే మామూలుగా తినేసి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేసా. డైట్ మెయింటైన్ చేసేవాడిని కాదు, వర్కౌట్లు డైట్ మెయింటైన్ చేసి డబ్బులు ఉండేవి కాదు. ఇప్పుడు సర్లే ఇంకా అయిపోయిందిలే అనుకున్నా, వెళ్ళిపోదాం అనుకున్నా. మళ్ళీ మధ్యాహ్నం తర్వాత ఇంకో మ్యాచ్ ఉందన్నారు. ఎవరు విన్ అయ్యారో వాళ్ళు ఉండండి, మ్యాచ్ ఉందన్నారు. ఓరే బాబు అనవసరంగా విన్ అయ్యారా బాబు, వెళ్ళిపోవాల్సింది ఇంటికి అనుకున్నా. సర్లేని ఉన్నా. మధ్యాహ్నం తిన్న తర్వాత ఒకడు నా పక్కన కూర్చున్నాడు, వచ్చి ఫుల్ భయపడిపోతున్నాడు. నాలాగే అంట. అసలు నేను నేర్చుకోలేదు బ్రో, మామూలుగా స్టార్ట్ చేసా ఇలా జర్నీ. కాకపోతే బాక్సింగ్ మ్యాచ్ అన్నారు. సర్లే మళ్ళీ వచ్చేసాను నేను. ఇంకా భయం వేస్తుంది, ఎవరితో పడిద్దో అని చెప్పి భయం వేస్తుంది అన్నాడు. సర్లే బ్రో ఏమవుదు, మైక్ టైసన్ వీడియోలు చూడు కొంచెం ఇన్స్పిరేషన్ వచ్చింది అని చెప్పి ఆ మోటివేషన్ ఈ మోటివేషన్ ఇచ్చా. ఏం లేదు బ్రో, లైఫ్ అంటే స్ట్రాంగ్గా ఉండాలి, చాలా పవర్ఫుల్గా ఉండాలి బ్రో. ఒక్క భయపడినోడు ప్రతిరోజు వస్తాడు, ధైర్యం ఉన్నాడు ఒకరోజు వస్తాడు అని చెప్పి తెగ మోటివేషన్ ఇచ్చా మనోడికి. ఫుల్ ఇంకా నేను ఇచ్చిన మోటివేషన్కి ఫుల్ ఫైర్ అయిపోయాడు, అంటే అసలు ఫుల్ పవర్ఫుల్గా అయిపోయాడు. సరే బ్రో ఏదైతే అదేంది, కొడతా లేదా తనలు తింటా అని చాలా పవర్ఫుల్ అయిపోయాడు. ఇంకా మనోడి మ్యాచ్ వచ్చింది అనమాట. ఎవరు నేను మోటివేట్ చేసింది చూడు, మనోడి మ్యాచ్ వచ్చింది. ఇంకా రింగ్లో దిగాడు. ఆడితో ఫైట్ చేసేది ఎవరు అనుకున్నావు, నేనే. నాకు ఆడు భయపడుతున్నా, ఆడికి మోటివేషన్ ఇచ్చా. నేను ఇచ్చిన మోటివేషన్తో నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టాడు. రింగ్లో కుక్కను కొట్టినట్టు ఆగట్లేదు, ఆగరా బాబు అని ఆగట్లా కొట్టేస్తున్నాడు. ఎలాగోలా ఓపెన్ తెచ్చి కొట్టా అనమాట. ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఎలాగోలా పాయింట్ స్కోర్ చేసి ఏదో ఒకటి చేశా. మనోడు కూడా ఇది కదా, మనోడు పవర్ఫుల్ ఏంటంటే ఎలా పడితే అలా కొడుతుండు, కొట్టేస్తున్నాడు. బాబు నాకు తగులుతుంది సప్పని. ఒకసారి పడిపోయా, ఒకసారి గుద్దిసారి పడిపోయా. సరే ఓపిక తెచ్చుకుని అలాగే మెల్ల కొట్టి. అసలు ఓపిక లేదు బ్రో. ఎలా ఉంటుంది అంటే ఎడారిలో నడిచినట్టు ఉంటుంది, వాటర్ లేకుండా 2 రోజులు. అది మ్యాచ్ ఒక రౌండ్ అయితే అంత డేంజర్ అది. సర్లేరా బాబు అని ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత అప్పుడు రిలైజ్ అనమాట, మంచి డైట్ వర్కౌట్లు లేకుండా అయితే మనం ఈ ఫీల్డ్లో వెళ్ళలేము ముందుకి. సో ఫుడ్ తినాలి. ఆ టైంలో మేమున్న పావర్టీకి డైట్ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే అప్పులు నేను చదువుకుంటా ఉన్నా అప్పుడు డిగ్రీ. ఆ టైంలో పాకెట్ మనీ ఉండేది కాదు, క్యాటరింగ్కి వెళ్ళేవాడిని, క్యాటరింగ్ చేసుకునేవాడిని. 200-300 వచ్చేవి. అవి ఉన్నప్పుడే వెళ్ళాలి, అది డైలీ వెళ్ళడం కుదరదు కదా. నెలకి ఒక 3-4 సార్లు వెళ్ళేవాళ్ళం, సండే సాటర్డే అలా వచ్చినప్పుడు. సో మా నాన్నకు వచ్చే శాలరీ ఏంటంటే అప్పులకి ఇంట్లో ఖర్చులకి అయిపోయి, డైట్ మెయింటైన్ చేయాలి, ప్రాపర్గా ప్రోటీన్లు తాగాలి, ఇవి అంత డబ్బు ఉండేది కాదు. సరేలే నాకు అప్పుడు సినిమాలో ఇంట్రెస్ట్, బాక్సింగ్ ఇంట్రెస్ట్ ఉండి అలా. ఇప్పుడు లైఫ్లో 2 చాయిసెస్ ఉంటాయి కదా, ఏదో ఒకటి చాలా ఇంట్రెస్ట్ అనేవి 2-3 ఉంటాయి. సో మెయిన్ది మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఏంటంటే బాక్సింగ్ నాకు ఇంట్రెస్ట్ ఉండేది బాగా, కాకపోతే ఇప్పుడు డైట్ అది మెయింటైన్ చేయలేం మనం, చాలా కష్టం అయిపోద్ది. బట్ యాక్టింగ్ నేను అప్పుడే ఏదో షార్ట్ ఫిల్మ్స్ అని అలా తిరిగేవాడిని, ఫోన్లు తీసుకొని అలా ఆండ్రాయిడ్ ఫోన్లో షార్ట్ ఫిల్మ్ అని, సాంగ్లు అని ఏదో ఒకటి చేస్తా పిచ్చిగా. ఇంట్రెస్ట్ బాగుండేది. సర్లే ఇంకా యాక్టింగే కరెక్ట్ మనకి, నాకు ఇదే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. ఇంక బాక్సింగ్ వెళ్తే ఏంటంటే డైట్ మెయింటైన్ చేయాలి కదా బ్రో. చేయొచ్చు అది కూడా, ఇప్పుడు మనం ఇంకా గట్టిగా అనుకుంటే చేయొచ్చు, అది ప్రాబ్లం కాదు. కాకపోతే నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది. సో ఇంకా అటు నుంచి ఇంకా యాక్టింగ్ వచ్చేసాయి. ఇంకా ఓకే ఫైనలీ అలా జరిగింది. ఓకే చివరికి ఏం చెప్తాం? సో ఇవాళకి ఇంతే గైస్, ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో రేపటి వ్లాగ్లో కలుద్దాం. అండ్ ఈ వ్లాగ్ నచ్చినట్టయితే మీరు లైక్ కొట్టండి. సో లైక్ కొడితే మాకు కూడా తెలిసిద్ది మీకు ఇంట్రెస్టెడ్గా ఉన్నారని. సో ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి. మళ్ళీ డైలీ వ్లాగ్స్ అయితే పడుతూ ఉంటాయి. ఏది ఏమైనా సరే వ్లాగ్స్ అయితే కంపల్సరీగా వస్తాయి. ఎంటర్టైన్ అయితే చేస్తూనే ఉంటాను నేను ఏదో విధంగా. సో స్టే ట్యూన్ టు ఆసిఫ్ డ్రామాస్ వ్లాగ్స్.